మహిళల్ని నిశ్శబ్దంగా మృత్యుకుహరానికి తీసుకువెళ్లే జబ్బు ఏదైనా ఉందంటే అది ఖచ్చితంగా ఓవేరియన్ క్యాన్సరే. ఎందుకంటే ఇది ముదిరే వరకు ఎలాంటి లక్షణాలు బయటకు కనిపించవు. దీంతో ఈ క్యాన్సర్ను తొలి దశలో గుర్తించడం చాలా కష్టంగా ఉంటుంది. అయితే ఆ అనుమానిత లక్షణాలను ముందుగానే పసిగట్టి చికిత్స మొదలు పెడితే ఈ క్యాన్సర్ నుంచి తేలిగ్గానే బయటపడొచ్చు. ఓవేరియన్ క్యాన్సర్కు ఇవాళ కీమో, రేడియేషన్ చికిత్సలతో పాటు టార్గెటెడ్ ఇమ్యూనోథెరపీలు కూడా అందుబాటులో ఉన్నాయి. అండాశయ క్యాన్సర్కు అందుబాటులోకి వచ్చిన సరికొత్త చికిత్సల గురించి డాక్టర్ని అడిగి ఇప్పుడు తెలుసుకుందాం. ఓవేరియన్ క్యాన్సర్ను ఇప్పటికీ సైలెంట్ కిల్లర్ అని పిలవటం సరైందేనా? ఇప్పటికీ కూడా 70% మంది మహిళలు 3rd స్టేజ్ 4th స్టేజ్లోనే డాక్టర్ని సంప్రదిస్తున్నారు. సిమ్టమ్స్ అనేది ఉంటాయి, అంటే సటిల్ సిమ్టమ్స్ ముందు నుంచి ఉంటాయి. ఎలా అంటే కొంచెం తినగానే పొట్ట ఫుల్ అయినట్టు ఉంటాము, పొట్ట ఉబ్బరంగా ఉంటాము, కొంచెం అప్పుడప్పుడు స్వల్పగా కొంచెం కడుపు నొప్పిగా ఉంటాము, మైల్డ్ అబ్డామినల్ పెయిన్, అండ్ మలమూత్ర విసర్జనలో తేడాగా ఉంటాము, ఎక్కువసార్లు మూత్రానికి వెళ్ళాల్సి వస్తాము. ఇవన్నీ కొన్ని చిన్న స్వల్పంగా సటిల్ సైన్స్ ఈ సిమ్టమ్స్ ఉంటాయన్నమాట. ఈ సిమ్టమ్స్ ఏంటంటే మహిళలు రోజువారీ జీవితంలో వాళ్ళు బిజీగా ఉంటారు కాబట్టి వాళ్ళు ఇగ్నోర్ చేస్తారు, అశ్రద్ధ చేస్తారు. అది ఎప్పుడైతే చాలా తీవ్రంగా అవుతాయో అప్పుడే వాళ్ళు డాక్టర్ని సంప్రదిస్తారు. కాబట్టి ఎక్కువ డయాగ్నోసిస్ అయ్యేసరికి మనకు 3rd స్టేజ్ 4th స్టేజ్ వస్తుంది ఓవేరియన్ క్యాన్సర్. కడుపు ఉబ్బరం, త్వరగా పొట్ట నిండిపోయిన భావన, తరచూ మూత్రానికి వెళ్ళటం, పొత్తి కడుపు నొప్పిని మహిళలు ఎప్పుడు పట్టించుకోవాలి? డైలీ జీవితంలో మన అందరికీ కూడా ఇలాంటి సిమ్టమ్స్ అంటే గ్యాస్ట్రైటిస్ కానీ, సరిగ్గా అన్నం అరగకపోవడం, అజీర్ణంగా ఉండటం కానీ, చాలా వరకు ఎక్కడైనా బయట ఫుడ్ తింటే గ్యాస్ట్రోఎంట్రైటిస్ ఇలా ఉండటం అనేది జరుగుతుంది. బట్ ఒక్కసారి 2 సార్లు కాకుండా అది దీర్ఘకాలికంగా ఉండటం కానీ అలా ఉంటే డెఫినెట్గా అది ఇగ్నోర్ చేస్తానికి లేదు. అది అంటే ఈ సిమ్టమ్స్ ఉంటే ప్రతిదీ ఓవేరియన్ క్యాన్సర్ ఏదో ఒక క్యాన్సర్ అని నేను చెప్పట్లేదు. బట్ ఈ సిమ్టమ్స్ ఉంటే మాత్రం కొంచెం అలర్ట్ అయ్యి డెఫినెట్గా డాక్టర్ని సంప్రదించి ఏదో కొన్ని చిన్న టెస్టులు, అల్ట్రాసౌండ్ లాంటి ఒక మామూలు టెస్ట్ చేయించుకోవటం వల్ల ఇది ఎర్లీగా బయటపడుతుంది. CA-125 టెస్ట్ చేయించుకుంటే ఓవేరియన్ క్యాన్సర్ ఉందో లేదో పూర్తిగా తెలిసిపోతుందా? CA-125 టెస్ట్ అనేది ఓవేరియన్ క్యాన్సర్కి అదొక ట్యూమర్ మార్కర్, అంతేకాని అది డయాగ్నోస్టిక్ టెస్ట్ కాదు. CA-125 అనేది మేము ప్రోగ్నోస్టిక్ మార్కర్గానే పరిగణిస్తాం, అంతేగాని డయాగ్నోస్టిక్ మార్కర్ కాదు. CA-125 ఎలివేట్ అవ్వగానే పెరగగానే అది 100% క్యాన్సర్ ఉంది, ఓవేరియన్ క్యాన్సర్ అని కాదు. అలానే ఒక ఓవేరియన్ ట్యూమరో ఏదో ఉండి CA-125 నార్మల్గా ఉన్నా కానీ అది క్యాన్సర్ కాదు, నార్మల్ బినైన్ అని కూడా కాదు. కొంతవరకు క్యాన్సర్లో CA-125 చాలా ఎక్కువగా పెరుగుతుంది. బట్ చాలాసార్లు బినైన్ కండిషన్స్ లైక్ ఎండోమెట్రియోసిస్, లేకపోతే ట్యూబర్క్యులోసిస్, వీటిలో కూడా 100ల్లో 1000ల్లో కూడా పెరుగుతుంది CA-125. నార్మల్ వాల్యూ దానికి CA-125 35 యూనిట్స్ per ml అనమాట. నార్మల్ వాల్యూ, కట్ ఆఫ్ వాల్యూ యూజువల్గా దాని లోపలే ఉంటుంది. యూజువల్గా ఒక్కొక్కసారి బినైన్ కండిషన్స్ లైక్ ఎండోమెట్రియోసిస్, ట్యూబర్క్యులోసిస్, టీబీ, అబ్డామిన్ టీబీలో కూడా ఈ CA-125 చాలా అతిగా పెరిగే అవకాశం ఉంది. 100ల్లో 1000ల్లో కూడా పెరుగుతుంది. ఒక్కొక్కసారి ఏంటంటే క్యాన్సర్ ఉన్నా కూడా CA-125 నార్మల్గా ఉండొచ్చు. ఓవేరియన్ క్యాన్సర్ను నిర్ధారించడానికి ప్రస్తుతం ఏ పరీక్షలను కలిపి పరిశీలిస్తున్నారు? యాక్చువల్లీ ఓవేరియన్ క్యాన్సర్ అనేది అనుమానం ఉంటే డెఫినెట్గా సిమ్టమ్స్ ప్రకారం ఫస్ట్ అల్ట్రాసౌండ్ అబ్డామిన్ అండ్ పెల్విస్ చేస్తాము. అల్ట్రాసౌండ్ అబ్డామిన్ అండ్ పెల్విస్లో యూజువల్గా ఓవరీ ఎన్లార్జ్మెంట్ కానీ, ఓవరీ సిస్ట్లు కానీ, సాలిడ్ ట్యూమర్ కానీ బయటపడుతుంది అనమాట. అదే కాకుండా అబ్డామిన్లో కూడా ఇంకెక్కడైనా అడ్వాన్స్ స్టేజ్లో ఒమెంటం అంతా థిక్కెన్ అవుతాం అవన్నీ తెలుస్తుంది. బేసిక్ ఇన్వెస్టిగేషన్ అయితే అల్ట్రాసౌండ్ అబ్డామిన్ అండ్ పెల్విస్ అండ్ CA-125 పెరిగి అల్ట్రాసౌండ్
అబ్నార్మాలిటీ ఉంటే ఫర్దర్గా మనం వర్కప్ చేసుకొని సర్జరీకి అట్లా వెళ్తాం ఫిజిబుల్ అయితే ఎర్లీ స్టేజెస్ అయితే. ఒకవేళ లేట్ స్టేజెస్ అని అనుకుంటే మనం ఫస్ట్ బయాప్సీ చేసి బయాప్సీ ప్రోవెన్ క్యాన్సర్ అయితే మనం అప్పుడు నియోఅడ్జువెంట్ కీమోథెరపీకి వెళ్ళి తర్వాత సర్జరీ చేస్తాం. సాధారణ మహిళలు ఏటా స్క్రీనింగ్ చేయించుకోవాలా? పరీక్షలు ఎవరికి అవసరం? జనరల్ పాపులేషన్లో ఈ ఒవేరియన్ క్యాన్సర్ స్క్రీనింగ్ అంటే ఏం చేస్తాం, అల్ట్రాసౌండ్, CA-125 ఈ రెండు పెద్దగా ఉపయోగం లేదంటే ఈ రెండు చేస్తాం వల్ల జనరల్ పాపులేషన్లో మోర్టాలిటీ అనేది ఒవేరియన్ క్యాన్సర్ వల్ల తగ్గలేదు. అందుకని ఈ జనరల్ పాపులేషన్లో యూజువల్గా ఒవేరియన్ క్యాన్సర్ స్క్రీనింగ్ అనేది రికమెండెడ్ కాదు. బట్ హై రిస్క్ పాపులేషన్ ఎవరంటే ద పాపులేషన్ వింటే బ్రకా పాజిటివ్ ఉంటారు, ఫ్యామిలీ హిస్టరీ ఆఫ్ బ్రెస్ట్ అండ్ ఒవేరియన్ క్యాన్సర్ ఉండి బ్రకా పాజిటివ్, అలాంటి కేసుల్లో మాత్రం హై రిస్క్ కేసులో పీరియాడికల్ గా అల్ట్రాసౌండ్ అబ్డామిన్ అండ్ పెల్విస్ అను CA-125 చేస్తూ ఉండాలి. కుటుంబంలో ఓవేరియన్ లేదా రొమ్ము క్యాన్సర్ ఉంటే BRCA1, BRCA2 జన్యు పరీక్షలు చేయించుకోవాలా? ఈ ఒవేరియన్ క్యాన్సర్, బ్రెస్ట్ క్యాన్సర్ అనేది వంశ పారంపర్యంగా వచ్చే క్యాన్సర్స్లో ఒకటన్నమాట. ఇది ఏంటంటే అమ్మలకి, అమ్మమ్మలకి, పెద్దమ్మలకి, పిన్నులకి వీళ్ళలో ఫ్యామిలీ మెంబర్స్లో ఇద్దరికన్నా ఎక్కువ ఉన్నా, అలానే మేనత్తలకి, నాయనమ్మలకి అట్లా మెటర్నల్ సైడ్ కానీ పెటర్నల్ సైడ్ కానీ రిలేటివ్స్లో ఇద్దరికన్నా ఎక్కువ ఈ బ్రెస్ట్ కానీ ఒవేరియన్ క్యాన్సర్ కానీ ఉంటే మన ఫ్యామిలీ మెంబర్స్ మనం కూడా ఎక్కువ హై రిస్క్ అన్నమాట. ఇప్పుడు బ్రకా స్క్రీనింగ్ అనేది అవైలబుల్ కాబట్టి ఇలా ఈ హై రిస్క్లో పడిన ప్రతి మహిళలు కూడాను ఈ బ్లడ్ టెస్ట్ సింపుల్ మనము CBP మామూలుగా హిమోగ్లోబిన్కి ఇస్తాం కదా బ్లడ్, అట్లా సింపుల్ బ్లడ్ టెస్ట్లోనే ఈ జెనెటిక్ అనాలిసిస్ చేయొచ్చు. సింపుల్ బ్లడ్ తీసుకొని BRCA1, BRCA2 మ్యూటేటెడా అని చూస్తారనమాట. చూసినప్పుడు ఇప్పుడు అంటే దాంట్లో ఒకవేళ BRCA1, BRCA2 కనుక పాజిటివ్ వస్తే మనం కూడా చాలా హై రిస్క్ ఫర్ ఒవేరియన్ అండ్ బ్రెస్ట్ క్యాన్సర్ లైఫ్ టైంలో మనకి చాలా హై వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. అందుకని మనం ఏం చేయాలి అంటే ఇలాంటి సందర్భంలో మనం BRCA పాజిటివ్ వస్తే ఫస్ట్ జెనెటిక్ కౌన్సిలింగ్కి వెళ్ళాలి, తర్వాత మీ ఫిజిషియన్ సర్జన్ దగ్గరికి వెళ్ళాలి కౌన్సిలింగ్కి. వెళ్ళిన తర్వాత రిస్క్ రిడక్షన్ సర్జరీస్ అనేది చేస్తాము. ఒవేరియన్ క్యాన్సర్ ఓవరీకి వచ్చేసరికి ఏం చేయాలి అంటే ప్రొఫిలాక్టిక్ బైలాటరల్ సాల్ఫింగో ఊఫరెక్టమీ అంటాం. అంటే రెండు సైడ్లు ట్యూబ్లు ఓవరీస్ తీసేస్తాం అన్నమాట. తీసేస్తాం వలన ఒవేరియన్ క్యాన్సర్ కి రిస్క్ తగ్గిపోతుంది. అంటే 85 to 90% రిస్క్ తగ్గుతుంది. బట్ స్టిల్ తీసినా కానీ పెరిటోనియల్ సర్ఫేస్ పెరిటోనియల్ మ్యాలిగ్నెన్సీ స్టిల్ రావచ్చు. అది ఒవేరియన్ క్యాన్సర్ లాగానే ప్రెజెంట్ అవుతుంది. బట్ డెఫినెట్గా చాలా వరకు ఓవరీస్ తీసేస్తాం వల్ల రిస్క్ రిడక్షన్ అని ఉంటుంది. నాట్ ఓన్లీ ఒవేరియన్ క్యాన్సర్ కాదు, ఓవరీస్ తీసేస్తాం వల్ల 40-50% బ్రెస్ట్ క్యాన్సర్ రిడక్షన్ రిస్క్ కూడా ఉంటుందన్నమాట. టార్గెటెడ్ థెరపీ, ఇమ్యూనోథెరపీలతో ఓవేరియన్ క్యాన్సర్ నయం అవుతుందా? చాలా మందికి ఎంత ఫిట్ అవుతారో అని మనం చూసుకోవాలి. లాంగ్ సర్జరీ, వాళ్ళ న్యూట్రిషన్ స్టేటస్ సరిగ్గా లేదు, డిసీజ్ ఎక్కువ ఉంది, బర్డన్ ఎక్కువ ఉంది అంటే మనం ఫస్ట్ నియోఅడ్జువెంట్ కీమోథెరపీ అంటాం. అంటే ఫస్ట్ అప్ ఫ్రంట్ సర్జరీ కన్నా ముందు కీమోథెరపీ ఇస్తాం. అంటే 3-4 సైకిల్స్ కీమో ఇచ్చి తర్వాత CA-125 వాళ్ళు ఇమేజింగ్ చూసుకొని తగ్గింది అనుకుంటే మనం సర్జరీకి వెళ్ళిపోతాం అన్నమాట. సో ఈ నియోఅడ్జువెంట్ కీమోథెరపీలో కూడా మనం ఈ బివాసిజుమాబ్ అని టార్గెటెడ్ థెరపీస్ యాడ్ చేయొచ్చు. ఇప్పుడు యాడ్ చేస్తాం వల్ల డెఫినెట్గా రెస్పాన్స్ ఇంకా బాగుంటుంది. అండ్ ఇప్పుడు ఇమ్యూనోథెరపీ కూడా కొన్ని సమయాల్లో అంటే స్పెసిఫిక్ కండిషన్స్లో మనము వాడవచ్చు. అంటే ఇమ్యూనోథెరపీ అంటే కొన్ని దాంట్లో కూడా మార్కర్స్ ఉంటాయి, PDL1 అని. ట్యూమర్ మనం బయాప్సీ చేసినట్టు దాంట్లో చేసుకొని అది కనుక పాజిటివ్, ఒక్కొక్కసారి స్కోర్ మంచిది ఉంటుంది, అలాంటప్పుడు ఎక్కువ బాగా ఉపయోగపడుతుంది ఇమ్యూనోథెరపీ. ఓవేరియన్ క్యాన్సర్ను పూర్తిగా నివారించే మార్గాలు ఏవైనా ఉన్నాయా? ఎక్సర్సైజ్ చేస్తాం, ఒబిసిటీ ప్రివెంట్ చేసుకోవటం, మంచి ఆహారం తీసుకోవటం, హెల్తీ డైట్, పండ్లు కూరగాయలతో కలిగిన ఆహారం తీసుకోవటం, రెగ్యులర్గా ఎక్సర్సైజ్ చేస్తాం. ఇవన్నీ ఒక ఒవేరియన్ క్యాన్సర్ కాదు, ఏ క్యాన్సర్కైనా ఏ జబ్బుకైనా కూడా లైఫ్ స్టైల్ చేంజెస్ అనేది వెరీ ఇంపార్టెంట్. మిగతా ఏంటంటే ప్రివెన్షన్ కన్నా కూడా కొంచెం సిమ్టమ్స్ ఉండగానే, సటిల్ సిమ్టమ్స్ ఉండగానే ఎర్లీ డిటెక్షన్ చేస్తే ఒవేరియన్ క్యాన్సర్ కూడా అబౌవ్ 95% స్టేజ్ 1లో సర్వైవల్ ఉంటుంది. ఒకప్పుడు ఒవేరియన్ క్యాన్సర్ అంటే ప్రాణాంతకమే. కానీ నేడు ఆధునిక వైద్య చికిత్సల సాయంతో క్యాన్సర్ను సులువుగానే జయిస్తున్నారు.
అయితే కడుపు ఉబ్బరం, కొద్దిగా తినగానే కడుపు నిండిన భావన కలగడం, అజీర్తి వంటి లక్షణాలు ఎంతకీ తగ్గనప్పుడు ఆలస్యం చేయకుండా క్యాన్సర్ నిర్ధారణ పరీక్షలు చేయించుకోవడం అన్ని విధాలా మేలు.